అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. గురుగారు, డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్ర భగవానుడు. ఈ శుక్రుడు రాక్షస గురువు. రాక్షసులందరికీ గురుగారు శుక్రాచార్యుడు. నవగ్రహములలో అత్యధికమైన గ్రహం ఏదంటే శుక్రగ్రహం. ఏ గ్రహానికి లేదు 20 సంవత్సరాలు శుక్రమహాదశ కాలం అంటే శుక్రుడు ఎక్కడున్నాడు? ధనుర్రాశిలో ఉన్నాడు, శత్రుస్థానంలో ఉండిపోయాడు. తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడైతే శుక్రుడు ధనుర్రాశిలో ఉంటే ధనుర్రాశికి అధిపతి అయిన వాడు గురువు. గురువు ఎక్కడున్నాడు? వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. అంటే శుక్రుడు ఉండవలసిన స్థానంలో గురుడు ఉన్నాడు, గురుడు ఉండవలసిన స్థానంలో శుక్రుడు ఉన్నాడు. దీన్ని పరివర్తన అంటారు. స్థాన మార్పులు వచ్చిన వల్ల. వీళ్ళిద్దరు మిత్రుల అంటే కాదు, శత్రువుడు. ఈ శత్రుత్వంలో ఉన్నది ఇలా మారింది. అంటే తులారాశి వారి పరిస్థితి ఏంటి? కష్టపడతారు, చాలా కష్టపడతారు. కష్టపడిన ఫలితం ఎంతవరకు పొందుతున్నారయ్యా? అంత మాత్రమే పొందుతున్నారు. వచ్చిన డబ్బుని వృధాగా ఖర్చు అవుద్ది. ఇక్కడ కొంతమందికి నొప్పి కలగచ్చు. నేను చెప్పే మాట, వీళ్ళకి అప్పులు ఉంటాయి. తులారాశి వారికి అప్పులు ఉన్నాయి. ఈ సంపాదించినది అప్పు తీర్చడానికి వడ్డీ కట్టడానికి సరిపోతుంది. అప్పుకు ఉన్న వడ్డీ కట్టడానికి సరిపోతుంది, అసలు తీరటం లేదు. ఏమొద్ది? కుటుంబంలో మనశ్శాంతి లేదు. ధనం ఉంది, ధనం వస్తుంది, రావట్లేదు ఇక్కడ ఏం మిగలట్లేదు. మిగలదు సరికదా, అప్పైతే సగం తీర్పు వెళ్ళిపోతుంది. ఈ యొక్క డిసెంబర్ నెలలో చిట్ట చివరి వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ డిసెంబర్ తర్వాత జాన్యువరి వచ్చిన తర్వాత నుంచి వీళ్ళకి మనశ్శాంతిగా అమ్మాయ ఏదో కుదవ పడ్డాం, కొంచెం ఉదుటి పడ్డాం అనే విధానం కనపడుతుంది. అయితే భార్యాభర్తల విధానాన్ని ఎలా తీసుకోవాలి? ఇక్కడ సఖ్యతాపరంగానే తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి, మాటలు ఎక్కువగా మాట్లాడకూడదు. ఒక మహానుభావుడు చెప్తాడు, భార్యతో అరగంట కంటే ఎక్కువ మాట్లాడకూడదు అని. అరగంటే మాట్లాడాలి, నిజం కూడా అంతే. అరగంట కన్నా ఎక్కువ మాట్లాడానుకో ఇలా తీరుబాటు వచ్చిందని గొడవలు అయిపోతాయి. మీ వాళ్ళు అలాగ అన్నారు గతంలో అంటుంది ఈవిడి, మీ వాళ్ళు ఇలాగ అనలేదా అని అంటాడు. ఇలాగా మీ పుట్టింటోళ్ళు ఎలా చేశారు, మీ పుట్టింటోళ్ళు ఎలా చేశారు అని గొడవలు వచ్చాయి. ఆ గొడవలోన ఎక్కువ పరిస్థితులు మార్పు తారుమారు అయిపోతుంది. అందువలన భార్యాభర్తలు ఇరువురికి ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే, ఒక అరగంట కంటే ఎక్కువ మాట్లాడకయ్యా నీ భార్యతోటి, చాలు, ఇంకేం మాట్లాడతావు నువ్వు అని బాగుంది. అలాగే భార్యాభర్తల మధ్యన కలతలు రాకుండా చూసుకోండి. అయితే భర్తకు పని లేదండి, నా అలాంటి ఎవడో ఉంటాడు, పని పాట లేనాడు, ఇంకా అతమని ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉంటే భార్య పక్కనే ఉంటాడు. మరి గొడవలు పడుతారు కదా, అప్పుడు తగ్గిపోవాలి ఎవరొకరు. అప్పుడు తగ్గిపోలేము. మౌనము నీ భాష ఓ మూగ మనస అన్నట్టుగా మౌనాన్ని మించిన ప్రక్షాళన లేదు. అప్పుడు రాదు. భార్యాభర్తల మధ్యన తగబులు వస్తే కుటుంబ సభ్యులు అయినటువంటి పెద్దలు నలిగిపోతారు. అటువంటి జాగ్రత్తని ఈ తులారాశి వారు తీసుకోవాలి. శుభకార్యాలకు ఏమన్నా ఆస్కారం కనిపిస్తుందా గురుగారు ఈ మాసంలో? శుభకార్యముల అన్వేషణ జరుగుతుంది. తులారాశి వారికి శుభకార్య అన్వేషణ జరుగుతుంది. ఈ తులారాశిలో ఉన్న వారికి పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే ఈ డిసెంబర్ నెలలో వివాహం చేయలేరు. వీళ్ళకి పెళ్లి కాని వారు తులారాశిలో ఉంటే శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత వివాహం అవుతుంది. అంటే 2025 శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత ఉగాది తర్వాత నవమి వచ్చి శ్రీరామనవమి వచ్చి ఆ శ్రీరామనవమి రాముని వివాహం జరిగిన తర్వాత తులారాశి వారికి వివాహాలు జరుగుతాయి. ఇంకా మిశ్రమ ఫలితాలు అంటే ఏ విభాగంలో జరుగుతుంది గురుగారు వీరికి ప్రత్యేకంగా? మిశ్రమ ఫలితము అంటే వస్తాది అనుకున్నది సంపూర్ణంగా రాలేదు.
మనకొక 10,000 రూపాయలు రావాలి. ఆ 10,000 వస్తుంది, అమ్మ ఈ 10,000 వస్తుంది, 10,000తో ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి వీడు అనేక రకాల ప్రణాళికలు ఆలోచించుకుంటాడు. తీరా మూసి దగ్గరికి వచ్చేసరికి ఆడు 6,000 ఇచ్చాడు. వీడి ప్రణాళిక పోయింది. అంటే మిశ్రమ ఫలితం అంటుంది. సంపూర్ణ ఫలితం కాదు, పరిపూర్ణమైన ఫలితం కాదు, మిశ్రమ ఫలితం అయింది. గురుగారు, అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది తులారాశి వారికి? వీళ్ళకి మనోవ్యాధిని ఎక్కువ. ఆరోగ్య విషయంలోని పెద్ద పెద్ద విశేషమైనది కాదు, అందరికీ ఉండేదే గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఆ గ్యాస్ వల్ల అనేక రకమైన ఇబ్బందులు వస్తాయి. గ్యాస్ట్రిక్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తను వహించాలి. అజాగ్రత్త పనికి రాదు. ఇందులో తులారాశిలో ఉన్న యువకులకు ఒక ముఖ్యమైన విషయంగా నేను చెప్తున్నాను. ఆరోగ్య విషయంలో వచ్చి ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో తులారాశిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అది. యువకులు ఎక్కువగా డ్రింకింగ్కి అలవాటు పడ్డారు. ఎప్పుడైతే ఈ తులారాశిలో ఉన్న ఈ యువకులు ఈ డ్రింక్ని విపరీతంగా చేస్తారో వారికి చాలా నష్టాన్ని కలిగించే పరిస్థితి కలుగుతున్నది. ఎందుకంటే తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన శుక్రుడు శత్రుస్థానంలో ఉండడమే డ్రింక్కి ఆ యొక్క మీన రాశులకి ఆధిపత్యాన్ని వహించిన వాడు గురువు శత్రుస్థానమైన వృషభ రాశిలో ఉండి మీన రాశిలో రాహు ఉండి రాహు వల్ల డ్రింకింగ్ చేసిన తులారాశి వారికి అత్యధికమైన నష్టదాయకమైన ఫలితములు వస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. గురుగారు, అలాగే ఈ రాశి వారు కాస్త ఇబ్బందులు పరిస్థితులు బాగాలేదనే చెప్పుకోవాలి. ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనాలి అనుకునేవారు ఎంతకాలం వేచి చూడాల్సి ఉందంట? ఈ నెలలో ఏ ఫలితములు పొందలేరు. పొందుతారు అన్నది కరెక్ట్ కాదు. చాలా చేసి జరిగిపోతుంది, ఇంకేముంది అయిపోతుంది అని చెప్పి దగ్గరికి వచ్చేసింది అని అనుకున్నా కూడా దాగిపోతుంది. ఇది ఏదో పగతోటో కోపంతో చెప్పట్లేదు, ఉన్న గ్రహ సంపుటిని బట్టి నేను చెప్తున్నాను. ఈ నెలలో మార్గశిర మాసం సుకర్మ యోగం ఉంది కాబట్టి తులారాశి వారు సుఖంగా ఉండగలుగుతున్నారు. నాగవ కరణం ఇంకా మొట్టమొదటి చెప్పుకున్నాం. తిదివార నక్షత్ర యోగం, సుకర్మ యోగం అంటే మంచి కర్మని చేస్తున్నారు కాబట్టి సుఖ సంతోషాలతో కొద్దిగా ఉన్నారు. నాగవ కరణం అంటే ఏంటి? పాము. అది యొక్క దాంట్లో పనులు జరగవు. ఏ పని చేద్దామన్నా ఎదరికి వెళ్ళదు, వెనకుండిపోతారు. అటువంటి ఫలితాలు పొందుతున్నారు. కాబట్టి జాగ్రత్త వహించుకోవాలి. గురుగారు, కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి తులారాశి వారి కోసం ఒక మంచి పరిహారాలు చెప్పండి గురుగారు. అందరూ చేసుకునే విధంగా మీరు ఎలాగో చెప్తారనుకోండి. తులారాశి వారికి చేయవలసిన పరిహారాల్లో ఈశ్వరతత్వాన్ని తీసుకోవాలి. ఈశ్వరతత్వాన్ని తీసుకుని అభిషేకాన్ని చేసేటప్పుడు నల్ల ద్రాక్ష పళ్ళు అభిషేకం, నల్ల ద్రాక్ష పళ్ళని జ్యూస్ చేయాలి. నల్ల ద్రాక్ష పళ్ళు జ్యూస్ చేస్తే చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ జ్యూస్ చేసిన ఆ జ్యూస్ని అభిషేకంలోకి వేస్తున్నారు. నల్ల ద్రాక్ష పండులోని గింజలు ఉంటాయి, ఆ గింజలు కూడా నలుగుతాయి. నలిగిన తర్వాత ఆ గింజల్ని శివలింగం మీద పోస్తారు. ఆ తర్వాత అరటిపండు పెట్టి దాన్ని సంరక్షణ చేస్తుంటారు. దాని వల్ల తప్పు వస్తుంది. కాబట్టి నల్ల ద్రాక్ష పళ్ళు జ్యూస్ చేసి ఆ జ్యూస్ని వడకపోయాలి, ఆ గింజలు పక్కపోవాలి, ఆ జ్యూస్నే తీసుకోవాలి. నల్ల ద్రాక్ష పళ్ళు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అంటే నల్ల ద్రాక్ష పళ్ళు ఒకటే సరిపోతాయా? పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్నీ మామూలే, కామనే పంచామృతాలు. వాటితో పాటు తులారాశి వారికి అధిక తత్వమైన పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రతి వారిని కూడా చేత కొంచెం వడ్డీలు కడుతున్నారు, అప్పులు బాగా ఉన్నాయి. అప్పులు తీరాలి. అప్పు తీరాలంటే కొంచెం తెలిసి తెలియకుండా ఎదరికెళ్ళాలి. ఏం చేస్తే అది వెళ్తుంది? నల్ల ద్రాక్ష పండు ఓటు దానికి ఉపయోగపడుతుంది. అలాగే కర్బూజా జ్యూస్, అలాగే వాటర్ మిలాన్ పుచ్చకాయ జ్యూస్, ఈ జ్యూస్లు 2 రకాలు, ఇదొకటి 3 రకాలండి. ఈ 3 రకాలకి ఇంకొక 2 రకాలు కలిపి చేయండి. పంచాక్షరి తత్వంగా రావాలి.
5 రకాల పళ్ళరసాలు ఉండాలి. ఓం నమ శివాయ 5. కాబట్టి 5 రకాల జ్యూస్. ఒక యాపిల్ చేయండి, లేదంటే ఒక కమలా చేయండి, ఇంకో 2 కలపండి. ఇలాగా ఇవన్నీ ముఖ్యంగా నల్ల ద్రాక్ష, కర్బూజా, వాటర్ మిలాన్, ఇంకో 2 జ్యూసులు, చెరుకు రసం, వీటితో అభిషేకం చేయండి. వీటితో అభిషేకం చేసిన తర్వాత ఈ తులారాశి వారికి అధికమైన ఒక మాట చెప్పాను ఇందాక, తాగే యువకులు ఇబ్బందికరమైన స్థితి పొందుతున్నారు అన్నాడు. దాని గురించి ఎన్నిటి వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ వీళ్ళు ప్రత్యేకంగా ఇంకోటి చేసుకోవాలి. ప్రత్యేకంగా ఏం చేయాలయ్యా అంటే, శుక్రవారం నాడు, శుక్రవారం ఏ వారం అయితే వచ్చిందో ఆ శుక్రవారం నాడు మీకు మీ బంధువు వర్గం అనే కాదు, మీ మిత్రవర్గంలో ఉన్న ఎవరో ఒకరు, ఇద్దరో మధ్యాహ్నం భోజనం సమయం అయిందండి. మధ్యాహ్నం భోజన సమయం అయింది కదా, మీరు వెళ్ళి భోజనం చేసేకూడదు. రారా భోజనం వెళ్దాం, ఏం రోజు అంటారు, నాడు ఇంటికి భోజనం చేస్తాం, హోటల్ పోదాం అని చెప్పి వెళ్దాం. మంచి హోటల్ తీసుకెళ్ళండి, ఏదో రోడ్డు పక్కన ఉన్న హోటల్ కాదు, మంచి హోటల్ తీసుకెళ్ళండి. ఓ 200-300 రూపాయలు భోజనం వాల్యూ ఉన్న హోటల్ తీసుకెళ్ళండి. అక్కడ శుభ్రంగా ఒక 2 మిత్రులు తీసుకెళ్ళండి. మధ్యాహ్నం భోజనం పెట్టండి. శాకాహార భోజనం, మాంసాహార భోజనం కాదు, శాకాహార భోజనం అనగానే ఫలా ఇప్పిస్తావా అంటాడు, అలాంటి కాదు. మాంసాహారం కాదు, శాకాహార భోజనం చేయండి. ఇప్పుడు మంచి హోటల్స్ ఉన్నాయి, ప్రతి చోట సుబ్బయ్య గారు హోటల్ ఉంటుంది, చట్నీస్ అనే హోటల్ ఉంటాయి, చాలా మంచి భోజనాలు పెడతారు. అటువంటి హోటల్ తీసుకెళ్ళి శుభ్రంగా భోజనం పెట్టించండి. శుక్రవారం నాడు, ఏ శుక్రవారం నాడు అంటే ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు, ఇద్దరికే, ఓ 10 మంది పెట్టకలేదు. అన్నదానాన్ని మించిన దానం లేదు. ఇది ఒకటి చేయండి. అలాగే శుక్రవారం నాడే నల్లటి దుప్పటలు కొనండి, ఒక 2 లేక 3. డిసెంబర్ నెల కదా, చలి ఎక్కువగానే ఉంది కదా, బయట వణుకుతున్నారు కదా, నల్లటి దుప్పట్లు కొనండి. నల్లటి దుప్పట్లు కొని ఆ బయట షెడ్ల కింద, బస్ స్టాపుల్లోని వణుకుతూ గొణుకుతూ చాలా దైన్యమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. ఇవి బాబు ఇది ఇప్పుడు గొప్ప అని చాలా సంతోషిస్తాడు. దీని వలన ఈ యొక్క తులారాశి వారికి ఉన్న ఆర్థిక మాంద్యం ఉన్నది తగ్గి పెరగకుండా ఉండి అప్పులు రుణ విధానాన్ని తొలగించి, నలుపంటే సూచకం దేనికి, శని భగవానుడికి కదా. అటువంటి విధంగా యోగదాయకమైన ప్రశస్తి. అలా కొనమన్నాం కదా అని చెప్పేసి పల్చగా ఉన్న ఒక బెడ్షీట్లు అడిగి కొన్నారనుకోండి, అది కప్పుకుంటే చలి రాదు, చలి తగ్గదు, పెరుగుద్ది. కొంచెం దళసరిగా ఉన్నది కొన్ని ఇవ్వాలి, అలా చేయండి. డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.